హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి. ఈ కర్రీ పూరి, చపాతీ అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు కూడా చక్కగా తినేస్తారు అండ్ ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుందండి. ఇంట్లో మా అత్తగారు ఉన్నారు కదా, తను కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. పళ్ళు లేని వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదండి. సో ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టేసుకొని కర్రీ మొత్తానికి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజువి 3 ఉల్లిపాయలు వేసుకున్నానండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అండి, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది మటన్ కర్రీ కదండి, దీనికి ఎక్కువ పడుతుంది. ఏ నీచు కూరల్లో అయినా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుందండి. ఈ కీమాలోకి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది కొంచెమే వేస్తారు, కానీ ఎక్కువనే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు పుదీనా అండి, ఒక సగం కట్ట పుదీనా వేసాను. కంపల్సరీ పుదీనా కూడా వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. అండ్ మనకి పాలకూర ఉంటే కూడా పాలకూర వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు పాలకూర వేస్ట్ చేస్తాను. ఈరోజు నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని ఇలా చేసేస్తున్నాను. ఇలా చేసినా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము కీమాని శుభ్రం చేసి పెట్టేసుకొని అది ఇందులోకి యాడ్ చేసేసేయాలండి. ఇది కరెక్ట్గా 1 kg కీమా. ముందంతా కడిగి కొంచెము స్ట్రైనర్లో పెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. అప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసేయండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పసుపు అన్నీ కీమాకు కరెక్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికియాలండి. సిమ్ అంటే మీడియం ఫ్లేమ్లో. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇందులో నేను ఆల్రెడీ 2 టీ స్పూన్లు ధనియాల పొడి వేసేసానండి. ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను కదా నేను. 4 యాలకులు, తర్వాత దాల్చిన చెక్క అండి 2 ఇంచులంతా వేసుకోండి. 1/2 టీ స్పూన్ షాయి జీరా, 3 లవంగాలు, తర్వాత ఒక 10 వరకు మిరియాలు వేసేసుకోండి. సో ఈ గరం మసాలా మొత్తం రెడీ చేసి పెట్టేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇక వాటర్ ఊరుతున్నాయి కదా ఇందులో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేయండి. కలిపిన తర్వాత చూద్దాం మనము కారం వేయొచ్చా లేదా అనేసి. వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మూమెంట్లో మనము ఉప్పు కారాలు వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ముందైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. ఇక్కడ కారం అయితే 5 టీ స్పూన్లు వేసానండి. నీచు కూరల్లో కొంచెం ఎక్కువే పడుతుంది కదా, అందుకని 5 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఉప్పుని కారాన్ని మొత్తం కీమాకి ఇలా పట్టుకునేట్టు కలిపేసేయండి. మొత్తం కీమాకి ఇలా చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు అండి, ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం కలిసిపోవాలి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి అన్నీ. చూడండి, తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయ్యింది కర్రీ మనకి. ఇప్పుడు మనం విజిల్స్ పెట్టేసుకోవచ్చు అండి. ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అండ్ అంతకుముందు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేయండి. కుక్కర్లో పెడుతున్నాం కదా, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే, ఒకవేళ ఈ కీమాలో వచ్చిన వాటర్ సరిపోకపోతే దీనివల్ల అడ్జస్ట్ అయిపోతుంది. అంటే మనము కుక్కర్ మూత తీసిన తర్వాత చూస్తే ఎక్కువ అనిపిస్తే కూడా కాసేపు స్టవ్ మీద పెట్టేసుకుంటే వాటర్ ఇంకిపోతుందండి. సో ముందు జాగ్రత్తగా ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. 4 విజిల్స్ కరెక్ట్గా వచ్చే వరకు పెట్టాను నేనైతే. అది ఉడకకపోతే కనుక ఇంకొక విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు 4 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు చూద్దాము కర్రీని. సో ఉడికిపోయిందండి, నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడు ఇలా అంతా కలిపేసిన తర్వాత
మనము రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదండి, ధనియాల పొడిలో అన్ని గరం మసాలా దినుసులు వేసి కొట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులోకి కలిపేసేయండి. కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు కుక్కర్ విజిల్ ఏం పెట్టకుండా మామూలు మూత పెట్టేసి మగ్గనిచ్చేసేయండి, సరిపోతుంది. మసాలా కూడా కర్రీ మొత్తానికి పట్టుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా వేసిన తర్వాత అయితే గుమగుమ స్మెల్ వస్తుంది, చాలా బాగుందండి. అండ్ ఎస్పెషల్లీ చపాతీలోకి, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేస్తున్నాను. కాసేపు ఉడికిన తర్వాత తీసి చూసిద్దామండి. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను దీన్ని. సో ఇది ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ. ఎవరైనా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసుకుంటూ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన మటన్ కీమా కర్రీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.